ఒకరి పాపము అనేకులకు శాపముగా మారినట్లు వాక్యము సెలవిస్తుంది. ఏదైను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపము సర్వ మానవాళికి శాపంగా మార్చబడింది. ఆజ్ఞ అతిక్రమించారు ఆదాము అవ్వలు. అలాగే ఆకాను పాపం చేశాడు. యెహోవా ధనాగారంలో ఉండవలసిన బంగారు వెండి అవి తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. దాన్ని బట్టి ఆ కుటుంబానంతటికి శాపం వచ్చింది. అలాగే దావీదు పాపం చేశాడు. ఆ దేశానంతటికి శాపంగా మార్చబడింది. ఇశ్రాయేలు ప్రజలను లెక్కించమని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలందరి మీదకి దేవుడు శాపాన్ని పంపించి అనేకులు తెగుళ్ళ చేత మరణించారు. 70,000 మంది మరణించినట్లు చూస్తాం. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఈనాడు నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండవా, శాపంగా మార్చబడి ఉన్నవా? సరి చేసుకో. ప్రైజ్ ది లార్డ్.